హలో అండి, మనమైతే హెచ్టిఎంఎల్ యూస్ చేసి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనేసి చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్ని యూస్ చేసి ఓన్లీ హెచ్టిఎంఎల్ని యూస్ చేసి అంటే ఫర్దర్గా వెబ్ డెవలప్మెంట్ అంటే సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, బూట్ స్ట్రాప్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వాటన్నిటితో అన్నీ చెప్పుకున్నప్పుడు చేద్దాం ప్రాజెక్ట్ అనేది. ఇప్పుడు మాత్రం మనము హెచ్టిఎంఎల్తోనే ఒక ప్రాజెక్ట్ అనేది ఎలా బిల్డ్ చేయాలి అనేసి చూద్దాం. ప్రాజెక్ట్ అంటే మనము ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం, సో మనకి ఈజీగా అర్థమవుతుంది. రియల్ టైం ఎగ్జాంపుల్ వచ్చేసి మనందరం చాలా రెస్టారెంట్స్కి వెళ్ళి తింటూ ఉంటాం కదా. సో ఒక రెస్టారెంట్కి సంబంధించిన వెబ్సైట్ అనేది చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. సో ఇప్పుడైతే నేను ఒక రెస్టారెంట్కి సంబంధించిన ఒక హెచ్టిఎంఎల్ వెబ్సైట్ అనేది చేయబోతున్నాను, ఓన్లీ హెచ్టిఎంఎల్ యూస్ చేసి. సో కమాండ్ చూసేద్దాం అండ్ దీన్ని రన్ చేసి అవుట్పుట్ ఎలా ఉంటుందో కూడా చివరి వరకు ఉండి చూసేయండి. సో స్టార్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడైతే. ఫస్ట్ అయితే మనము హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ డిక్లరేషన్ కోసం అయితే డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేసి తీసుకుందాం. సో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అండ్ యాంగులర్ బ్రాకెట్స్ అనేవి క్లోజ్ చేయాలి. తరువాత హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేసుకుందాం అండ్ హెడ్ ట్యాగ్ని ఓపెన్ చేసుకొని తరువాత ఇక్కడ మనమైతే ఒక టైటిల్ అనేది ఇచ్చేసుకుందాం. ఒక మన రెస్టారెంట్కి లైక్ ఒక నేమ్ టైటిల్ వచ్చేసి నేనైతే డెలిషియస్ ఈట్స్ అనేది పెడుతున్నాను. మీ మైండ్లో మీరు చేస్తున్నప్పుడు మీ మైండ్లో ఏదైతే ఉంటుందో లైక్ మీ ఐడియాలజీ ప్రకారం లైక్ డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉంటాయి కదా. సో మీరు వాటిని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. డెలిషియస్ ఈట్స్ అనేది ఇచ్చేసి ఇప్పుడు నేను టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు సజెషన్లో వచ్చింది కదా ఆటోమేటిక్గా. సో అలా దాన్ని క్లిక్ చేస్తే కూడా ఆటోమేటిక్గా ఫిల్అప్ అవుతుంది అనమాట. తరువాత అయితే నేను ఒక లింక్ అనేది జనరేట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే లింక్ రెల్ ఈజ్ ఈక్వల్స్ టు స్టైల్ షీట్ and href is equals to అంటే ఒక సోర్స్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇక్కడ సైడ్ style.css అనేసి పెట్టాను. తరువాత ఇక్కడ మనము హెడ్ ట్యాగ్ని ఓపెన్ చేసుకున్నాం కదా, హెడ్ ట్యాగ్ని అయితే క్లోజ్ చేసుకుందాం. సో ఆటోమేటిక్గా సజెషన్స్ అనేవి వస్తుంటాయి మనం ఏదైతే ఓపెన్ చేసిన ట్యాగ్ని బట్టి. ఇప్పుడు నేను బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. బాడీ ట్యాగ్ అనేది మనం ఎందుకు యూస్ చేసామో చూసాం కదా, లైక్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. మళ్ళీ ఇదైతే మన వెబ్ పేజ్లో స్ట్రక్చర్ ఎలా ఉండాలి అనేది మనము ఈ బాడీ ట్యాగ్లో మనము డిస్క్రైబ్ అనేది చేస్తామన్నమాట. సో బాడీ ట్యాగ్లో మళ్ళీ నేను హెడర్ ట్యాగ్ అనేది ఓపెన్ చేశాను. హెడర్ ట్యాగ్లో జనరల్లీ ఏముంటాయి, H1, H2, H3 ఇవన్నీ కూడా ఉంటాయని మనందరికీ తెలుసు కదా. నేనైతే ఇక్కడ H1 ట్యాగ్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి ఇక్కడ నేను మళ్ళీ H1లో హెడ్డింగ్ లాగా డెలిషియస్ ఫుడ్స్ అనేది పెడుతున్నాను. డెలిషియస్ ఈట్స్ తరువాత ఇది క్లోజ్ చేసేసి నేను H1 ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేనైతే నావిగేటర్ ట్యాగ్ని యూస్ చేస్తున్నాను అనమాట. వీటినైతే మనము జనరల్లీ నావిగేషన్స్ కోసం యూస్ చేస్తూ ఉంటాం కదా. అండ్ ఇక్కడ నేను మన డేటాని నేను ఇచ్చే డేటాని ఒక లిస్ట్ ఫార్మాట్లో రావాలి అనుకుంటున్నాను. సో నేను అన్ఆర్డర్డ్ లిస్ట్ని యూస్ చేస్తున్నాను. యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ కదా, మనం లిస్ట్ టాపిక్లో దీని గురించి చాలా విన్నాం. అండ్ ఇప్పుడు నేను లిస్ట్ ట్యాగ్లో మళ్ళీ LI అనేసి ఒక ట్యాగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో నేను ఇక్కడ
మెన్యూని అయితే దీంట్లో మళ్ళీ నేను ఒక లింక్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో లిస్ట్ ట్యాగ్లో మళ్ళీ మనము యాంకర్ ట్యాగ్ అనేది తీసుకోవచ్చు. యాంకర్ ట్యాగ్ని మనము లింక్స్ ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి జనరేట్ అవ్వడానికి మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. సో అందుకోసం నేను href అని తీసుకుని ఈజ్ ఈక్వల్స్ టు మెన్యూ అనేది పెట్టేసి ఇప్పుడు నేను యాంకర్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నేను లిస్ట్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాను కాబట్టి లిస్ట్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. తరువాత సేమ్ అలానే లైక్ లిస్ట్ ట్యాగ్స్ ఇంకా నేను లిస్ట్ ట్యాగ్ తీసుకుని డేటా ఎంటర్ చేయాలి అనుకున్నాను. సో మళ్ళీ యాంకర్ ట్యాగ్ యూజ్ చేసి ఇక్కడ href ఈక్వల్స్ టు దట్స్ ఇట్. ఇంకా ఇక్కడ కూడా సేమ్ అబౌట్ అనేసి ఇవ్వాలి. ఎస్. తరువాత ఇక్కడైతే నేను క్లోజ్ చేస్తున్నాను యాంగులర్ బ్రాకెట్. తరువాత అబౌట్ హస్ ఇక్కడ నేను యాంకర్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి కదా. క్లోజ్ చేసేసుకొని ఇంకా లిస్ట్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. తరువాత నేను మెన్యూ ఇచ్చాను, అబౌట్ ఇచ్చాను, ఇంకా కాంటాక్ట్ అనేది మెన్షన్ చేయాలి అనుకున్నాను. సో యాంకర్ ట్యాగ్ ఓపెన్ చేసేసి href ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ మళ్ళీ కాంటాక్ట్ అని ఇవ్వాలి. ఇచ్చేసేసి లైక్ బయటికి వచ్చి యాంకర్ ట్యాగ్ ఇలా యాంగులర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేసి ఇక్కడ మళ్ళీ కాంటాక్ట్ అనేసి ఇవ్వాలి. ఇచ్చేసి ఇక్కడ యాంకర్ బ్రాకెట్ అనేది క్లోజ్ చేయాలి. లిస్ట్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసేసేయాలి. తరువాత నేను మళ్ళీ ఇక్కడ నావిగేషన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఓపెన్ చేశాను కదా, మీకు కనిపిస్తున్నట్టయితే ఇక్కడ ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. చేసేసాక ఇప్పుడు నేను హెడర్ ట్యాగ్ అయితే ఓపెన్ చేసుకున్నాను కదా, దాన్ని అయితే నేను క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేసేసాను. చేసేసాక నేను ఇక్కడ సెక్షన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. సెక్షన్ ట్యాగ్ యూజ్ చేసి ఐడి ఈజ్ ఈక్వల్స్ టు మెన్యూ అనేది ఇచ్చేస్తున్నాను. ఇచ్చాక దీన్నైతే ఈ సెక్షన్ ట్యాగ్ని అయితే యాంగులర్ బ్రాకెట్స్తో మళ్ళీ క్లోజ్ చేశాను. ఇక్కడ మళ్ళీ అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. యూఎల్ ఓపెన్ చేసేసి ఇక్కడ మళ్ళీ నేను లైక్ ఒక లిస్ట్ అనేది ఇవ్వాలి కదా, మన రెస్టారెంట్లో ఏమేమి కొన్ని ఫుడ్ లిస్ట్ అనేవి ఉంటాయి కదా, సో అలాంటి ఫుడ్ లిస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇంకా నేనైతే ఇక్కడ బిర్యానీ అనేది లైక్
ఒక ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేది అంటే హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫార్మాటింగ్ ట్యాగ్స్ యూజ్ చేసి స్ట్రాంగ్ అనే ఫార్మాటింగ్ ట్యాగ్ యూజ్ చేసేసి నేను పెట్టాలి అనుకున్న ఫుడ్ లిస్ట్ని హైలైట్ చేద్దామని అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేసి బిర్యానీ అని పెడుతున్నాను. బిర్యానీ బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లవ్ బిర్యానీ. సో అదైతే ఫస్ట్ అయితే పెడుతున్నాను. ఇంకా ఈ స్ట్రాంగ్ ట్యాగ్ని క్లోజ్ చేసుకోవాలి కదా, క్లోజ్ చేసేసి మళ్ళీ దీనికి ప్రైస్ అనేది మెన్షన్ చేయాలి కదా. సో బిర్యానీకి యూజువల్లీ మనకు రెస్టారెంట్స్లో అయితే ఒక 350, 400 అలా ఉంటుంది కదా. 350 అనేసి పెడుతున్నాను. అండ్ లిస్ట్ ట్యాగ్ని అయితే నేను క్లోజ్ చేసుకుంటున్నాను. ఎస్. ఇంకా తర్వాత ఇంకో ఫుడ్ లిస్ట్, ఇలా 3 ఫుడ్ లిస్ట్ అనేవి ఇస్తాను. సో ఈ లిస్ట్ ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తామో తెలుసు కదా, ఒక ఆర్డర్డ్గా రావాలని మనం ఈ లిస్ట్ ట్యాగ్ అని యూస్ చేస్తాం. ఈ లిస్ట్ ట్యాగ్ యూస్ చేయకుండా మనం డేటా ఎంటర్ చేస్తే ఎలా పడితే అలా వస్తుంటుంది. లైన్గా ఇలా పారాగ్రాఫ్ మేనర్ ఆర్డర్గా వస్తుంటుంది. నెక్స్ట్ అయితే నేను ఫ్రైడ్ రైస్ అనేసి ఇచ్చేస్తాను. ఫ్రైడ్ రైస్ ఇచ్చేసి స్ట్రాంగ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకుంటాను. క్లోజ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్కి ఎంత పెడదాం రేట్, ఒక 290 పెట్టేద్దాం. అండ్ లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసేసుకుందాం. తర్వాత మళ్ళీ లిస్ట్ ట్యాగ్ని ఓపెన్ చేసేసి స్ట్రాంగ్ ట్యాగ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక లైక్ చికెన్ కర్రీ పెట్టేద్దాం. ఈసారి అయితే చికెన్ కర్రీ స్ట్రాంగ్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. చికెన్ కర్రీకి ఎంత పెడదాం, 250 పెట్టేద్దామా, లైక్ కర్రీయే కాబట్టి, ఎందుకంటే బిర్యానీకి రైస్ క్వాంటిటీ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసేద్దాం. రైట్. ఇంకొకటి పెడదాం, లైక్ చికెన్ కర్రీ పెట్టాం కాబట్టి పుల్కా అయితే పెడుతున్నాను నేను ఇక్కడ. స్ట్రాంగ్ పుల్కా ఆర్ రోటీ పెట్టేసి ఇది కూడా నేను స్ట్రాంగ్ ట్యాగ్ అయితే క్లోజ్ చేయాలి. సో స్ట్రాంగ్ ట్యాగ్ అనేది సజెషన్లో వచ్చేసింది. పుల్కా ఒక per one 30 రూపీస్ పెట్టేద్దాం. అండ్ లిస్ట్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకుందాం. ఎస్. ఇక్కడైతే నేను లిస్ట్ ట్యాగ్లో ఇవన్నీ కూడా మెన్షన్ చేశాను కదా. తర్వాత నేను ఇంకో ఇక్కడైతే మనము అన్ఆర్డర్డ్ లిస్ట్కి ఓపెన్ చేసి ఉన్నాం. సో అది మర్చిపోకుండా ఇక్కడైతే క్లోజ్ చేయాలి. అండ్ తర్వాత ఇంకో సెక్షన్ ట్యాగ్ అనేది తీసుకున్నాను. సారీ, ఇక్కడ సెక్షన్ ట్యాగ్ ఓపెన్ చేశాను కాబట్టి ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకొకటి ఓపెన్ చేసుకోవాలి. వెంటనే ఓపెన్ చేయొద్దు, అవుట్పుట్లో ఎర్రర్ వస్తుంది కాబట్టి. తర్వాత ఇక్కడ మళ్ళీ నేను ఇంకో సెక్షన్ ఇక్కడ నేను ఇంకో సెక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ క్లోజ్ చేయకుండానే ఐడి ఈక్వల్స్ టు అబౌట్ అనేస్తే ఇచ్చేస్తా. తర్వాత ఇది క్లోజ్ చేసుకుందాం. అండ్ ఇక్కడ నేను H2లో అయితే అబౌట్ హజ్ అనేసి ఇస్తాను. ఇచ్చేసి H2 ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి.
ఇక్కడ నేను పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేసి లైక్ మన రెస్టారెంట్ గురించి కొంచెం వర్డ్స్ అనేది యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో కస్టమర్స్ అనేవాళ్ళు దాన్ని చదివి కొంచెం ఇంప్రెస్ అవ్వడానికి అండ్ మన రెస్టారెంట్ పైన ఒక క్లారిటీ రావడానికి నేనైతే ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ యూస్ చేస్తాను. ఎందుకంటే ఒక పారాగ్రాఫ్లో నేను మన రెస్టారెంట్ గురించి డిస్క్రైబ్ చేద్దాం అనుకుంటున్నాను. సో జనరలీ వెల్కమ్ విష్ చెప్దాం ఫస్ట్ అయితే. వెల్కమ్ టు delicious eats. Next, where we serve authenticate or authentic dishes made with love and fresh ingredients and with the more hygiene వద్దు, thanks for enjoying the meal. డిషెస్ అనేది పెట్టేసి ఇంకా ఇంత చాలు. ఇక్కడైతే పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసేసాక ఇక నేను సెక్షన్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసే కదా ఇది యూజ్ చేశాను. సో సెక్షన్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాను. రైట్, తర్వాత మళ్ళీ ఇంకొక సెక్షన్లో నేను అబౌట్ హస్ అని తీసుకున్నాను కదా, ఇక్కడైతే నేను కాంటాక్ట్ గురించి తీసుకోవాలి అనుకుంటున్నాను. మళ్ళీ ఒక సెక్షన్ ట్యాగ్ యూజ్ చేసి ఐడి ఈక్వల్స్ టు కాంటాక్ట్ అయితే పెట్టేసి ఇక్కడ కన్ఫామ్గా ఇవి కొటేషన్ మార్క్స్లో అయితే పెట్టాల్సి ఉంటుంది. సో మర్చిపోకుండా పెట్టాలి. అండ్ ఇదైతే క్లోజ్ చేశాను. నెక్స్ట్ H2 ట్యాగ్, ఇంతకుముందు కూడా మనం H2 ట్యాగే యూజ్ చేసాం కదా అబౌట్ హస్లో. సో అది ఓపెన్ చేసేసి కాంటాక్ట్ హస్ చేసేసి H2 ట్యాగ్ని అయితే క్లోజ్ చేయాలి. తర్వాత నేనైతే ఒక కాంటాక్ట్ అంటే ఈమెయిల్ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి అనుకుంటున్నాను. వాళ్ళు అఫీషియల్గా అయితే ఈమెయిల్ కూడా ఇస్తుంటారు కదా మనం రెస్టారెంట్కి వెళ్ళి చూస్తుంటే. సో ఈమెయిల్ ఇన్ఫో ఇదైతే క్యాప్స్లో పెడదాం. సో ఈమెయిల్ ఇన్ఫో @, delicious eats gmail.com అయితే ఇచ్చేసాము. ఇచ్చేసి ఇక్కడ పారాగ్రాఫ్ ట్యాగ్ని అయితే క్లోజ్ చేసుకుందాం. చేసుకొని మళ్ళీ
పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే క్లోజ్ చేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ లైక్ ఏదైనా క్యాటరింగ్ సంథింగ్ ఎంక్వైరీస్ అవన్నీ ఉంటాయి కదా, ఫోన్ నెంబర్ ఇవ్వడం అండ్ అడ్రస్ ఇవ్వడం ఆఫీషియల్. సో ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ కూడా మనం ఇంకొక పారాగ్రాఫ్లో ఇచ్చేద్దాం. ఎందుకంటే ఒకటే పారాగ్రాఫ్లో ఇస్తే ఒకటే సెంటెన్స్లో ఇలా లైన్గా వస్తుంటుంది. ఇలా ఇస్తే డివైడ్ అయ్యి మంచిగా నీట్గా వస్తుంది అనమాట. సో ఫోన్ అనేసి పెట్టేసి ఓకే. తర్వాత ఇక్కడైతే మనము క్లోజ్ చేయాలి. మళ్ళీ క్లోజ్ చేసేసాక అండ్ మనం నెక్స్ట్ ఇవ్వాలి అనుకున్నది ఏంటి, అడ్రస్ కదా. అడ్రస్ అనేసి ఇచ్చేసి ఇక్కడైతే అడ్రస్ సంథింగ్ ఏదైనా లైక్ నేను జనరల్గా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ delicious eats కొండాపూర్ అనేది ఇచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్ని అయితే క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేసాక ఎంటర్. ఇంకా మనమైతే ఇక్కడ ఈ సెక్షన్ ట్యాగ్ ఓపెన్ చేసుకున్నాం కదా, దీనికి క్లోజ్ అనేది చేసేద్దాం. సో క్లోజ్ చేసేసాక ఇక్కడైతే మనము ఫూటర్ ట్యాగ్ అనేది ఓపెన్ చేసుకుందాం. ఫూటర్ ట్యాగ్ ఓపెన్ చేసుకుని ఫూటర్ ట్యాగ్లో అయితే మళ్ళీ మనము లైక్ పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసుకుని ఇలా అయితే ఇచ్చేసుకుందాం. కాపీ సెమీకాలన్ 2024 delicious eats పారాగ్రాఫ్ ట్యాగ్ మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఫూటర్ ట్యాగ్ అయితే క్లోజ్ చేసుకుందాం. సో క్లోజ్ చేసేసుకుని ఇంకా బాడీ అండ్ HTML ట్యాగ్స్ అయితే క్లోజ్ చేసుకుందాం. బాడీ HTML ట్యాగ్స్ అయితే క్లోజ్ చేసుకుందాం. సో ఇలా మనము ఒక రెస్టారెంట్కి సంబంధించిన వెబ్సైట్స్ అయితే ఇలా మనము ఓపెన్ చేసుకోవచ్చు, అంటే ఇలా మనము క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా చాలా ట్యాగ్స్ గురించి. సో మనకి మైండ్లో ఉన్న ట్యాగ్స్ గురించి ఐడియా ఏదైతే ఉంటాయో మన వెబ్సైట్కి, లేకపోతే మీరు దేనికోసం అయితే చేయాలి అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మనం ట్యాగ్స్ అనేవి యూజ్ చేసుకుని ఈ విధంగా మనము లైక్ ఈ విధంగా క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఫూటర్ ట్యాగ్ యూజ్ చేశాను కదా, అదైతే మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక డాక్యుమెంట్ని లేదా సెక్షన్ని డిఫైన్ చేయడానికి మనమైతే యూజ్ చేస్తామన్నమాట. సో మనము ఒక ఎండ్ ఆఫ్ ద డాక్యుమెంట్ అంటే HTML డాక్యుమెంట్లో ఇదైతే యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. అంటే ఫూటర్ ట్యాగ్ అనేది ఎండ్లోనే ఇప్పుడు అంతా అయిపోయాక ఎండ్లో యూజ్ చేస్తాం కదా, అలా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ అర్థమైంది కదా ఇదైతే ఎందుకు యూజ్ చేస్తారో, ఒక డాక్యుమెంట్ లేదా సెక్షన్ని డిఫైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ దీంట్లో అయితే మనకి ఇంకా డిఫరెంట్గా అన్నీ తెలిసిన ట్యాగ్సే ఉన్నాయి కదా. సో ఇలా మనము యూజ్ చేసుకొని చేయాలి. సెక్షన్ ట్యాగ్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసాం. ఎందుకు యూజ్ చేసామంటే ఒక
థెమాటిక్ సెక్షన్స్ అనేవి ఒక డాక్యుమెంట్లో ఉంటాయి కదా, వాటిని డిఫైన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఒక సెక్షన్స్ని చేయడానికి మనం అంటే ఒక సెక్షన్ తీసుకుని దాంట్లో మళ్ళీ ఏదైనా ట్యాగ్స్ పెట్టుకోవడానికి, ఆ ట్యాగ్స్ అన్నీ ఒక సెక్షన్లో ఉండడానికి అలా మనము ఈ సెక్షన్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇదంతా ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్. ఇక్కడ ఇదైతే ఈ లైన్ వచ్చేసరికి డాక్ టైప్ అనేసి ఒక డాక్యుమెంట్ డిక్లరేషన్, హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ని డిక్లేర్ చేయడానికి యూస్ చేస్తాం. హెచ్టిఎంఎల్ ట్యాగ్ తెలుసు. హెడ్ ట్యాగ్లో మనము టైటిల్ ట్యాగ్ తీసుకుని డెలిషియస్ సీడ్స్ అని అయితే పెట్టుకున్నాము. అండ్ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసేసి హెడర్లో మళ్ళీ H1 ఇవన్నీ కూడా తీసుకున్నాము. సో సెక్షన్ ట్యాగ్ అంటే మనం ఇంతకుముందే చూసాము, ఒక సపరేట్ సెక్షన్లో ఒక థెమాటిక్ సెక్షన్ క్రియేట్ చేయడానికి మనమైతే ఈ సెక్షన్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఫూటర్ ట్యాగ్ అనేవి కూడా మనం ఇప్పుడు చూసాం కదా, ఎండ్లోనే ఉండాలి అని అయితే మర్చిపోకండి. సో ఇది అంతా కూడా ఒక రెస్టారెంట్కి సంబంధించిన వెబ్సైట్, ఒక చిన్న వెబ్సైట్ అనేది, ఒక చిన్న ప్రాజెక్ట్ వర్క్ అనేది నేను చేసి చూపిస్తున్నాను. సో మీరు దీన్ని ఐడియా పెట్టుకుని కొంచెం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా ట్రై చేయడానికి చేయండి. అండ్ ఇప్పుడైతే మనము దీన్ని రన్ చేసి అవుట్పుట్ ఎలా వస్తుందో చూసేద్దాం. restaurant.html అనేది సేవ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం సేవ్ చేసుకోవాలి కదా, .html అని ఇచ్చేసి తర్వాత రన్ అయితే చేసేద్దాం. సో నేను రన్ చేశాక ఇలా అవుట్పుట్ అనేది వచ్చింది. డెలిషియస్ ఈట్స్, మెన్యూ, అబౌట్ అండ్ కాంటాక్ట్ అనేసి ఇక్కడ లిస్ట్లో నేను ఇచ్చాను కాబట్టి ఇలా వచ్చింది. అండ్ తర్వాత బిర్యానీ 350, ఫ్రైడ్ రైస్ 290, చికెన్ కర్రీ 250, పుల్కా రోటీ 30 రూపీస్ అని అయితే మెన్షన్ చేశాను, అది వచ్చింది. తరువాత అబౌట్ హజ్ అని అయితే పెట్టాను కదా, ఇక్కడ వెల్కమ్ టు డెలిషియస్ ఈట్స్ వేర్ వీ సర్వ్ అథెంటిక్ డిషెస్ మేడ్ విత్ లవ్ అండ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, థ్యాంక్స్ ఫర్ ఎంజాయింగ్ ద డిషెస్ అనేసి పెట్టాను. అంటే చెప్పాను కదా, నేను పారాగ్రాఫ్ ట్యాగ్లో అక్కడ మెన్షన్ చేయాలి, లైక్ చేద్దామని అనుకున్నాను అనేసి. సో ఇక్కడ అలా వచ్చింది. ఇంకా కాంటాక్ట్ హజ్ అని వచ్చేసి మనం సో రాసిన కోడ్కి ఇలా అయితే అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, ఇక్కడ నేనైతే లింక్స్ ఇచ్చాను, లైక్ లింక్స్ అనేవి ఇక్కడ ఇచ్చాను. కాకపోతే ఈ లింక్స్ మెన్యూ, అబౌట్, కాంటాక్ట్ అనేది ఇచ్చాను కదా, అయితే ఇక్కడ కూడా ఇలా వచ్చింది. యాక్చువల్లీ మనకి ఇక్కడ క్లిక్ చేయడం వల్ల ఒక రెడ్ కలర్ కనిపిస్తుందా, ఇలా క్లిక్ చేయడం వల్ల వేరే పేజ్కి వెళ్ళాలి, లేకపోతే దానికి ఆన్సర్ లైక్ వాల్యుబుల్ ఆన్సర్ అనేది రావాలి. నేను చేసింది రియల్ రెస్టారెంట్కి కాదు కదా, సో నేను ఎలాంటి లింక్స్ సంథింగ్ అఫీషియల్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. లైక్ మనకి ఇవన్నీ ఎందుకు చేస్తాం, ఒకరికి ఓన్గా రెస్టారెంట్స్ అలా ఉంటే చేస్తాం కదా, సో ఓన్గా చేసినప్పుడు లైక్ ఉంది అన్నప్పుడు అయితే మనం మెన్షన్ చేసేసుకోవచ్చు మెన్యూ అవన్నీ కూడా. అంటే మెన్యూ పైన క్లిక్ చేస్తే అంత మెన్యూ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఒక పేజ్లో. అండ్ అబౌట్ హజ్ అన్నప్పుడు లైక్ మొత్తం కూడా మన గురించి డిస్ప్లే అవుతుంది. కాంటాక్ట్ అంటే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ అవుతూ ఉంటాయి. సో అందుకోసం ఇక్కడ యూజ్ చేశాను. కాకపోతే మనకి అయితే లైక్ అఫిషియల్గా మనం ఒక రెస్టారెంట్ కోసం అయితే ప్రిపేర్ చేయలేదు కాబట్టి ఇలా నేను జస్ట్ చూపించాను. కాకపోతే అక్కడ చూపించిన కోడ్లో మనకి ఇన్ కేస్ ఏదైనా రెస్టారెంట్ అలా ఉంటే ఇక్కడైతే మనము ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి ఒక రెస్టారెంట్కి అయినా లేకపోతే ఇంకో దేనికైనా సరే ఒక వెబ్సైట్ చేయాలంటే ఈ విధంగా చేయొచ్చు. ఇంకా మనకి ఒక సబ్జెక్ట్, ఒక కాన్సెప్ట్ మైండ్లో ఉంటే కనుక ఎలాంటి దానికైనా సరే ఆ కాన్సెప్ట్ని యూజ్ చేసి ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేయొచ్చు. ప్రాజెక్ట్ అంటే ఏదో పెద్ద థింగ్ కాదు, మనకి ఉన్న ఒక స్కిల్ లేకపోతే ఒక టాపిక్ గురించి ఉన్న నాలెడ్జ్ని మనం రియల్ టైం ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇలా మనం ప్రాజెక్ట్స్ అనేది చేయాలన్నమాట. దట్స్ ఇట్ అండి. మనం ఇంకో వీడియోలో ఇంకో ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.